సో గైస్ ఇప్పటికే చాలా అంటే చాలా లేట్ అయిందనమాట. సో ఏపీ 10th క్లాస్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. సో చాలామంది అయితే హిందీ సబ్జెక్ట్ అనేది ఫెయిల్ కావడం జరిగిందనమాట. సో బాధపడుతున్నారు, చాలా బాగా రాసామన్న అయినా కూడా ఫెయిల్ చేశారని అయితే ఏమాత్రం టెన్షన్ అయితే పడకండి. సో మీరైతే స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా, ఇదైతే హిందీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్. సో స్టార్టింగ్లోనే ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా. సో ఇంకో గన్ షాట్ ఫుల్ క్వశ్చన్స్ వీడియో అనేది, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో అనేది సో ఇంకోటి అయితే రెడీ అవుతుందన్నమాట. అంటే ప్రిపేర్ అయితే చేయడం జరుగుతుంది. సో ఆ క్వశ్చన్ పేపర్ వీడియో కావాలంటే, ఆ వీడియో కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. సో వెంటనే కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇకపోతే గైస్ వెంటనే వీడియో అనేది పెట్టడానికి అయితే ట్రై చేస్తే, ఎందుకంటే ఇప్పటికే చాలా అంటే చాలా లేట్ అయిందనమాట. కాకపోతే చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే క్వశ్చన్ పేపర్ అనేది విజిబుల్గా అంటే కనపడుతుందన్నమాట. సో యూట్యూబ్లో చూసుకున్నట్లయితే సబ్స్క్రిప్షన్ లాగా అనమాట. జస్ట్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. రియల్ క్వశ్చన్ పేపర్స్ కావాలంటే మాత్రం చాలామంది అయితే నెగ్లెక్ట్ అయితే చేస్తున్నారు. క్వశ్చన్ పేపర్ ఈజీగానే వస్తుందని అయితే సప్లీ అనేది కష్టంగా రావడం జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఏపీ 10th క్లాస్ హిందీ ఎగ్జామ్ అనేది మనకు కొద్దిగా టఫ్గా, లాస్ట్ ఇయర్ ఈజీగా వచ్చింది. కాబట్టి ఈ ఇయర్ చూసుకున్నట్లయితే కొద్దిగా టఫ్గా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అందుకే నేనైతే ఈ క్వశ్చన్ పేపర్ అనేది కొద్దిగా వెరీ ఇంపార్టెంట్ అని మన వరకు తెలిసిన వెంటనే నేనైతే అప్లోడ్ చేస్తున్నా. మీకైతే ఈ క్వశ్చన్ పేపర్ అనేది చూసినట్లే ఉంటుంది, అయినా కూడా క్వశ్చన్ పేపర్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఏమాత్రం నెగ్లెక్ట్ అయితే చేయకండి. ఆల్రెడీ చెప్పా కదా. ఒక్కడికన్నా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఒక్కడికన్నా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. దట్టు చాలామంది అయితే హిందీ ఫెయిల్ కావడం అయితే జరిగింది. నాకైతే ఎంతమంది ఫెయిల్ అయ్యారో తెలుసుకోవాలనుకుంటున్నా. అంటే మిగతా వాళ్ళు కూడా ఖచ్చితంగా మీరు ఏ సబ్జెక్ట్కి సప్లీకి ఫీజు అనేది పే చేశారు, ఏ ఎగ్జామ్ అనేది మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దట్టు ఇంపార్టెంట్ మోడల్ పేపర్స్ దగ్గర నుంచి చూసుకున్నట్లయితే గన్ షాట్ క్వశ్చన్స్ ఫుల్ వీడియోస్ వరకు అయితే మొత్తం కూడా పెట్టడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్జెక్ట్ అనేది మాత్రం కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసిన తర్వాతే వెళ్ళండి. నా రిక్వెస్ట్ ఏంటంటే అదొక్కటే. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ అయితే వీడియో సగం చూస్తున్నారు కానీ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ అవ్వట్లేదు. ఖచ్చితంగా తెలుగు కూడా అలాగే చేశారనమాట. కాబట్టి వీలైతే క్వశ్చన్ పేపర్ అనేది ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నా కానీ గంట సేపు కూర్చున్నా కానీ మీరు క్వశ్చన్ పేపర్ అనేది ఈజీగానే ప్రిపేర్ అయిపోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్ అనేది యూటిలైజ్ చేసుకోండి. ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో సబ్జెక్ట్ అనేది మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను. ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి అయితే. ఎగ్జామ్ అనేది కష్టంగానే వచ్చినా కానీ మీరు బాగా రాయాలని అయితే కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్జెక్ట్ అనేది అయితే.